యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన మంత్రి లోకేష్ కు నేతలు అభినందనలు తెలిపారు. ఏపీ రాజకీయాల్లో యువగలం గేమ్ చేంజర్ గా నిలిచిందని నేతలు కితాబిచ్చారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన మంత్రి లోకేష్ కు నేతలు అభినందనలు తెలిపారు. ఏపీ రాజకీయాల్లో యువగలం గేమ్ చేంజర్ గా నిలిచిందని నేతలు కితాబిచ్చారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన మంత్రి లోకేష్ కు నేతలు అభినందనలు తెలిపారు. ఏపీ రాజకీయాల్లో యువగలం గేమ్ చేంజర్ గా నిలిచిందని నేతలు కితాబిచ్చారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. రైట్, లోకేష్ యువగలం పాదయాత్ర 3 ఏళ్లైంది పూర్తయి. ఇప్పుడు 3132 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర నిర్వహించారు. మరిన్ని వివరాలు అందించేందుకు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అప్డేట్స్? సరిగ్గా పాదయాత్ర బిగినింగ్ ఈ రోజుతో 3 ఏళ్ళు పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా సందడి వాతావరణం అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో చోటు చేస్తుందని చెప్పవచ్చు. అసలు పాదయాత్ర యువగాలం పాదయాత్ర చేసిన దగ్గర నుంచి ఎటువంటి కష్టాలు పడ్డారు, అప్పుడు పాదయాత్రలో అధికార పార్టీ అప్పట్లో ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది, ఈ అంశాలతో పాటు అప్పట్లో ఉన్న పాదయాత్రలో చేసిన అనుభవాలన్నింటి కూడా యువగాలం పాదయాత్ర టీము, అలాగే అప్పుడు ఉన్న పాదయాత్రలో పాల్గొన్న అందరూ కూడా వాటిని గుర్తు చేసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడుతున్న మంత్రి సవిత గారు ఆవిడ మేడం, ఎలా ఇప్పుడు పాదయాత్ర పూర్తి 3 సంవత్సరాలు అవుతుంది, మీకు ఎలా అప్పుడు జరిగింది? నిజంగా అండి, మరి రాష్ట్రము మనమంతా చూసాం. ఒక పక్క ప్రశ్నిస్తే కేసులు పెట్టడం,
రపరప నరకటం, కుటుంబ సభ్యులను కూడా నరకటం చూసాం. ప్రశ్నిస్తే బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా దారుణంగా చంపారో చూసాం, కేసులు పెట్టారో చూసాం. కరోనాలో మాస్కులు అడిగితే మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. మరి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఈ రాష్ట్ర పరిస్థితిని, తెలుగుదేశం పార్టీని, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కాపాడాలని మరి మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలన్నప్పుడు నిజంగా అందరిలోనూ ఒక ధైర్యం వచ్చింది. మేము సైతం లోకేష్ బాబు గారితో ఉంటామని నిజంగా చాలామంది యువకులు, మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి యువగళం పాదయాత్ర పూర్తి చేశారు. అంతేకాదు మరి తాతగారి అనుభవంతో, తాతగారి ఆశయాలతో, తండ్రి గారి అనుభవంతో, అదేవిధంగా తల్లి క్రమశిక్షణతో మరి ముద్దుల మామయ్య ముద్దులల్లుడు మరి నిజంగానే పాదయాత్ర చేయగలడా? మరి ఎంతోమంది వైసీపీ నాయకులు చాలా హేళన చేసి చూపించారు. కానీ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసం నారా లోకేష్ బాబు గారు అడుగు బయట పెట్టిన వేళ ముఖ్యంగా యువత అందరూ ఈ పాదయాత్ర సక్సెస్ చేయాలని ఎంతో కష్టమైన నారా లోకేష్ బాబు గారు ఎక్కడ అదరం బెదరం చెదరం మరి వైసీపీ పార్టీ వాళ్ళు అణువున ఏ విధంగా ఇబ్బంది పట్టారో చూసాం. ధైర్యంగా నేనున్నాను అని లోకేష్ బాబు గారు పోవటం, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కూడా కీలకమైన పాత్ర మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గ్రామాల్లో కూడా మనం చూసాం, పాదయాత్ర చేసినప్పుడు అక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్న సమస్యలు ఏంటి, ఈ బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మనం ఏం చేయాలని మేనిఫెస్టోలో పెట్టడం, ఆ మేనిఫెస్టోలో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీని, ఒక పక్క మంత్రి ఐటీ శాఖగా, ఒక పక్క విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి యువగళం పాదయాత్ర మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా మాకు కూడా యువతకు అందరికీ ఈరోజు అవకాశాలు కల్పించారంటే నిజంగా మరి యువత మరి ప్రోత్సహించి భుజం తట్టి మాలాంటి వాళ్ళందరికీ ఎమ్మెల్యే అవకాశం ఇప్పించి మాకు మంత్రులుగా కూడా అవకాశం ఇచ్చిన ఘనత మరి నారా లోకేష్ బాబు గారు. అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రిగా మరి విదేశాలు తిరగటం మరి అధిక పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి రావడం, మరి ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న యువ నాయకుడు మా అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. సరే, మీరు చెప్పిన ప్రధానంగా చూస్తే లోకేష్ పాదయాత్రలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోటి ఆఫ్టర్ యువగళం పాదయాత్రను ఆఫ్టర్ యువగళం పాదయాత్ర చూడండి, రెండు కూడా ఎలా కంపేర్ చేసుకుంటారు? ఈ రాష్ట్రంలో అరాచకం ఏలుతున్న రోజుల్లో అంటే పార్టీ మొత్తం డీలాబడిపోయి ప్రజలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే మా యువనేత నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజల గోడు పట్టించుకోవాలి, పార్టీని పట్టించుకోవాలని చెప్పి పాదయాత్రని ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు అందరూ అన్నారు, హేళన చేశారు. ఏమంటే ఒక్క అడుగు వేయగలడా? నిజంగా ఇతను ఒక్క అడుగు వేయగలడా? ఎందుకంటే ఇతను గోల్డెన్ స్పూన్లో పుట్టాడు, వీళ్ళ తాతగారు ముఖ్యమంత్రి చేశారు, వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, ఇతను చేయగలడా అన్నప్పుడు అతను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేను ప్రజల కోసం నిలబడాలి, పార్టీ కోసం నిలబడాలని ఏదైతే కుప్పం నుంచి ఆ పాదయాత్ర ఈ రాష్ట్ర గమనాన్ని మార్చేసింది, తెలుగుదేశం పార్టీ యొక్క గమనాన్ని మార్చేసింది. అందరూ అనుకుంటారు మేము వానర సైన్యంలాగా లోకేష్ గారు పాదయాత్ర నడిచామని, కానీ అణువున ఆయన మమ్మల్ని ప్రేరేపిస్తూ మా బాగోగులను పట్టించుకుంటూ పార్టీ శ్రేణులు ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ తన పాదయాత్రని, తన గళాన్ని మహాగళంగా మార్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి తను చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. రాబోయే కాలంలో నారా లోకేష్ గారు ఇదే విధంగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తన ఏదైతే కీర్తి ప్రశ్నలు పెంచుకొని రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి ఏదైతే యువగళ పాదయాత్ర ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశం కూడా మార్చిన పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఖచ్చితంగా యువగళ పాదయాత్ర తర్వాత కూడా ఒక స్ఫూర్తిని అయితే తెలుగుదేశం పార్టీకి నింపింది. అదే స్ఫూర్తి కూడా భవిష్యత్తులో కూడా కొనసాగింది కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.